ఓకే, లిటిల్ హార్ట్స్ ట్రైలర్ వచ్చేసింది. సినిమా విల్ బి కమింగ్ ఆన్ September 5th. సో కామెడీ మీదనే బేస్, అంతే టెక్నికల్లీ మనకి రిలేటబుల్ ఫ్యాక్టర్ అండ్ ఆల్సో కామెడీ మీద ఉంటుంది. బాగుండాలని కోరుకుంటున్నా. సో యా, లెట్స్ సీ. ఫస్ట్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకున్నారండి. ఈ స్టోరీ జియో సిమ్ రాకముందు జరిగింది. అఖిల్, నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులి నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైన ఒకే నాకు జేక్సులియా? ఏం లేదు. మన హీరో సైనిక్ పూర్లో చదువురాను. సైనిక్ పూరి నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తాం. ఈ టీషర్ట్ ఎవడు కొన్నాడ్రా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు, అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటరు నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? మన హీరోయిన్ వాయిపూర్లో చదువురాంది. ఓకే, హీరోయిన్ కూడా చదవరాదని. షేర్లు ఆ పెద్దదేదో పెడతావు ఏంటది? పఫ్ డాడీ. ఈ పఫ్ఫులు సమోసాలు అన్ని మాని. ఈ చదువురానోళ్ళు ఇద్దరు చదువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు. ఆమె హెయిర్ స్టైల్ చూడరా, డిట్టో ఇషక్ జాదాలో పరిణితి చోప్రా లెక్క ఉంది. మా ఊర్లో కూడా రోయల్ అమ్ముకుని ఆమె సేమ్ డిట్ అట్టనే ఉంటుంది. మీకు ఎంసెట్లో ర్యాంక్ రావాలంటే వాళ్ళిద్దరికి దూరంగా ఉండండి. బాహుబలి. ఓకే, స్కూల్ నేను భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు అర్త్. ఈ ఏజ్ లో అంత ఇన్ఫాచ్యుయేషన్, దాన్నే లవ్ అనుకుంటాం మనం. ఇదేమైనా 100% లో సినిమా అనుకుంటున్నావు కాదే అని ఏం నిందో మాట్లాడుతున్నావు తెలుసా. తల కిందులు తప్ప Okay. తాత్య ఇలాంటి అమ్మాయి నాకు దొరకదరా. నేను ఆమెను మర్చిపోయే ప్రసక్తే లేదురా. ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే లో షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. అయిపోతా అంతే అనుకున్నా. అవ్వదు. వదిలేస్తుందిరా, వదిలేస్తుంది. వెనక ఐస్ క్రీమ్. ఎంగిల్ చేత్తో కొట్టాననుకోకే మెతుకులు అతుక్కుపోతాయి. ముఖం పగిలిపోతుంది. నా బుర్రలోనే తిరుగుతున్నాడు వాడు. అబ్బాయిని చూస్తేనే తెలుస్తుంది పెద్ద కంట్రీలో ఉన్నాడు వాడు. ఇంత హారబుల్ మనిషి నా కెరీర్ లో నేను ఎక్కడ చూడలేదు. ఈ చదువురాని పిల్ల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. హిట్ అవుతుందంట వారా ఈ సినిమా? నాకు డౌటే, పక్కా హిట్టే. ఆస్కర్ వస్తుంది చూడు. నైస్ గుడ్ మ్యాన్. అంటే లైక్ దే ఆర్ ప్రామిసింగ్ నథింగ్ యాక్చువల్లీ. అంటే లైక్ టెక్నికల్లీ ఏంటంటే హ్యావ్ ఫన్, ఎంజాయ్ చేసేద్దాం అన్నట్టు ఉంటుంది. సో దాన్ని వెళ్ళి థియేటర్లో ఏ రకంగా కొన్ని జోక్స్ పేలినాయి, అన్ని జోక్స్ పేలినాయి అని చెప్పను, కానీ మెజారిటీ వర్క్ కావాలి. మనోడు ఓన్లీ వెళ్తున్నాడు కాబట్టి హ్యాపీ. అండ్ చెప్తున్నా కదా, #90s చాలా బాగా ఆడింది, ముఖ్యంగా మనకి ఓటీటీలో. ఇది టెక్నికల్ అలాంటి సినిమానే చూసుకుంటే కొంచెం క్వాలిటీ పెరిగినట్టు అనిపిస్తుంది, బికాజ్ ఇట్స్ ఎ ఫిల్మ్. ఇది థియేటర్ ఎట్లా ఆడుతుంది. ముఖ్యంగా అనుష్క గారి మూవీ వస్తుంది మద్రాసి, బాగీఫోర్. బాగీఫోర్. సో వీటన్నిటి మధ్యలో ఈ సినిమా ఎట్లా ఆడుతుంది అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్, నాకు మంచిగా అనిపించింది వెళ్తా. అంటే లైక్ ఇది ఇప్పుడు 4 సినిమాలు వస్తున్నాయి అనుకో, ఆ రోజు 5 వస్తున్నాయి యాక్చువల్లీ, బట్ బెంగాల్ ఫైల్స్ డౌట్ కొడుతుంది నాకు. ఏ రోజు ఏ సినిమా ఫస్ట్ వెళ్తా అంటే మాత్రం ఫస్ట్ ఘాటి అనుకుంటున్నా. ఘాటి అయినా మద్రాసి ఆర్ లిటిల్ హార్ట్స్, మూడిట్లో లేదో ఫస్ట్ వెళ్తా. తర్వాత ఘాటి, మద్రాసి. ఫస్ట్ లిటిల్ హార్ట్స్ అనుకుంటే ఫస్ట్, తర్వాత ఘాటి. అంటే టెక్నికల్లీ లిటిల్ హార్ట్స్ పడదు, ఎర్లియస్ట్ ఘాటి పడుతుంది అనిపిస్తుంది. ఏటీఎం షో దానికి వెళ్తా. తర్వాత లిటిల్ హార్ట్స్, తర్వాత మద్రాసి. ఈ 3 పక్క వెళ్తా ఆ రోజే. మద్రాసి అయినా లిటిల్ హార్ట్స్ అని అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే మద్రాసి యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి అట్లా. బట్ ఖచ్చితంగా ఈ 3 అయితే గ్యారంటీగా వస్తాయి. బాగీ అయితే మాత్రం ఒక రోజు గుండె చేతిలో పట్టుకొని ఇవాళ బతుకుదాం రేపు చచ్చిపోదాం అన్నప్పుడు అట్లా వెళ్తా అనిపిస్తుంది. ఒకవేళ అదే రోజు నాకు కర్మగాలి ఈవినింగ్ షో, నైట్ షో పడితే నైట్ షో కూడా పోతా. నెక్స్ట్ డే రివ్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక బెంగాల్ ఫైల్స్ అయితే మాత్రం వీటన్నిటి ఇవేవి చంపకుండా ఆ సినిమా చంపేస్తున్నాను, నో డౌట్ అబౌట్ ఇట్. అంత డిస్టర్బింగ్ ఉంటుందని నాకు నమ్మకం ఉంది. సో ఇట్లుంది పరిస్థితి. నాకైతే మాత్రం ఇది నచ్చింది, వెళ్తే గ్యారంటీకి వెళ్తా ట్రైలర్. మీకు ఎలా అనిపించింది? ఇది లైక్ రిలేటబుల్ ఫ్యాక్టర్ అనిపించిందా? సైనిక్పురి నాకు చాలా దగ్గర. సో ఏమో చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి, రియాక్షన్ ఛానల్లోనే వస్తాయి ఎక్కువ, చాలా వరకు ఇప్పటి నుంచి ట్రైలర్ రియాక్షన్స్. అంటే చాలా వరకు పెద్ద మనం దానిలో వేసుకుందాం. సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతగా మాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.